కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో సూపర్ హిట్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళల ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ కళ్యాణ మండపం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దాదాపు 8,000 మంది మహిళలు ర్యాలీలో పాల్గొని స్త్రీ శక్తి సత్తాను చాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె శ్యామ్ కుమార్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు మహిళా సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డానన్నారు. మహిళల కోసం కూటమి ప్రభుత్వం ఏడాదికి 3 సిలిండర్లు, బడికి వెళ్లే పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకు తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి చేకూర్చిన ఘనత చంద్రబాబు నాయుడుది అన్నారు. రాష్ట్రంలో మహిళలు స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు. త్వరలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి స్త్రీకి ఆడబిడ్డ నిధి నుండి నెలకు 1,500 రూపాయలు అందజేసే సూపర్ హిట్ అవుతుందన్నారు. సైకో జగన్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టాయని, కూటమి పాలన వచ్చిన తర్వాతనే ఆర్థిక పరిస్థితిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ సామర్థ్యంతో మెరుగుపరిచి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. నమస్కారం. సభాధ్యక్షులు సుధాకర్ అన్నకి, అలాగే ముఖ్యంగా ఒక పిలుపుతో ఇంతమంది ఆడవాళ్ళు కదిలి వచ్చినారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు చెప్తూ, మరి మీ అందరూ చెప్పాలా, తెలుగుదేశం గవర్నమెంట్ ముద్ద లేకపోతే వైఎస్ఆర్ గవర్నమెంట్ ముద్ద అని చెప్పి మీరందరూ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే గత జీవం మీరు మావాళ్ళు అని చెప్పి చెప్పిన మాటల్లో సగానికి సగం పూర్తి చేసి మీ అందరికీ కూడా అన్యాయం చేయడం జరిగింది. ఆనాడు లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో మెడవ తిప్పకుండా కంపల్సరీగా ఏదైతే మహిళలకు మేము మాట ఇచ్చామో ఆ మాట మేము పూర్తి చేసుకోవాలని చెప్పి మన స్టేట్ లో ఆర్థిక పరిస్థితి బాగలేకుండా కానీ మాట మనము మీరకూడదు, కంపల్సరీ ఆడవాళ్ళకి చెప్తాము, వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఆడవాళ్ళకి ముందు పథకాలన్నీ కూడా వదులుకుంటూ వస్తున్నాం. మరి పత్తికొండకు వచ్చే లోపల ఈ రోజు మరొకసారి ఎలక్షన్ గెలిచినంత ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది మేము పత్తికొండ హిస్టరీలో ఇది ఫస్ట్ టైం అని సభాపూర్వకంగా చెప్తున్నాను. మరి రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్కరికి ఆ బీసీ మహిళలకి, బీసీ ప్రజలకి ఏదైతే చెప్తామో అది కూడా కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే పూర్తి చేస్తామని చెప్తున్నాం. మరి ప్రతి ఒక్కరి ఇంటికి నీళ్ళ కులాన్ని తీసుకొస్తామని చెప్తాను. అది కూడా తొందరలో ప్రారంభం చేస్తున్నాము. మరి గత 5 ఏళ్లుగా మన స్టేట్ ఏదైతే నాశనం అయిందో మనకి సంవత్సరం పైగా పట్టింది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి వల్లనే సాధ్యం అవుతుంది. తనకి తోడు సొంత కొడుకు లోకేష్ బాబు గారు, ఇంకొక కొడుకు పవన్ కళ్యాణ్ గారు కూడా తోడు ఉండి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ని దారిలో పెట్టి తీసుకెళ్ళిపోతున్నారు. మరి మీ అందరూ కూడా ఆలోచించండి. మిమ్మల్ని ఇక్కడ ఇబ్బంది పెట్టడానికి పెంచలేదు. మీరందరూ కూడా మాతో పాటు ఉన్నారు అని చెప్పి ఒక ఆశతో మీరు ఎంతమంది కదలొస్తారో చూడాలని చెప్పి ఈ రోజు కదిలించాము. మీరు మాతో పాటే ఉన్నారు అని చెప్పి మేము చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది మహిళల్ని, అమ్మల్ని, అక్కలని, చెల్లెల్ని చూస్తే ఆనందంగా ఉంది. మిమ్మల్ని ఇంకెక్కువ కష్టపెట్టము. ప్రతి ఒక్కరూ కూడా డిగ్రీ కాలేజీలో భోజనాలు ఉన్నాయి, భోజనాలు ఆస్వాదించి మీ ఆశీర్వాదం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ కి, పవన్ కళ్యాణ్కి ఇచ్చి బయలుదేరతారని కోరుతూ, మరి ఇంతమంది కష్టపెట్టేందుకు మీరందరూ కూడా క్షమాపణ కోరుతూ, మరి ఒకసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, తెలుగుదేశం महिला शक्ति, महिला शक्ति, महाशक्ति, महिला शक्ति, महाशक्ति, महिला शक्ति, महाशक्ति, महिला शक्ति, महाशक्ति.
మహిళా శక్తి చంద్రబాబు